ఒక్క రూపాయి కూడా స్టాక్లో పెట్టకుండా, అసలు షాప్ గానీ గోడౌన్ గానీ లేకుండా బిజినెస్ చేయడం సాధ్యమేనా? వినడానికి భలే ఉంది కదూ! చాలామంది దీన్నే స్మార్ట్ బిజినెస్ అంటారు. కానీ ఇందులో నిజమెంత? రండి, ఈరోజు ఈ మోడల్ వెనుకున్న అసల్ సంగతేంటో తేల్చేద్దాం. అవును, ఆలోచించండి. స్టాక్ కొనడానికి డబ్బులు అవసరం లేదు. ప్రతి నెల అద్దె కట్టడానికి షాపు కూడా అవసరం లేదు. మరైనా కూడా బిజినెస్ చేయొచ్చా? ఈ బై ఆఫ్టర్ ఆర్డర్ మోడల్ అనేది కొంతమందికి లాభాల పంట పండించచ్చు, కానీ చాలామందికి తెలియకుండానే ఇదొక ట్రాప్. ఈ మొత్తం విశ్లేషణ పూర్తయ్యేసరికి ఇది మీకోసమా కాదా అన్నది మీకే ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఈ మోడల్ గురించి బయట వినిపించే హైప్, ఆ మోటివేషనల్ మాటలన్నీ పక్కన పెడదాం. నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మాత్రమే మాట్లాడుకుందాం. చాలా సింపుల్ మాటల్లో చెప్పాలంటే, ముందుగా మన దగ్గర స్టాక్ ఉండదు. కస్టమర్ మనకు ఆర్డర్ ఇచ్చి డబ్బులు కట్టిన తరువాతే మనం ఆ ప్రాడక్ట్ని సప్లయర్ దగ్గర కొని వాళ్లకు పంపిస్తామన్నమాట. ప్రాసెస్ చూడ్డానికి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా అనిపిస్తుంది. స్టెప్ 1, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. స్టెప్ 2, ఆ తర్వాత మనం దాన్ని సప్లయర్ దగ్గర కొంటాం. స్టెప్ 3, ఫైనల్గా కస్టమర్కి డెలివరీ చేస్తాం. వినడానికి, కాగితం మీద చూడ్డానికి ఇంతే సింపుల్గా ఉంటుంది. అయితే ఈ మోడల్ ఎందుకంత పాపులర్ అయింది ఆలోచించండి. మనం చూసే ఎన్నో ఇన్స్టాగ్రామ్ పేజీలు, వాట్సాప్లో అమ్మేవాళ్లు, ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్లు, ఇవన్నీ ఇదే మోడల్ని ఫాలో అవుతున్నాయి. అసలు ఎందుకు? దాని వెనకున్న అసలు కారణాలేంటో చూద్దాం. దీని పాపులారిటీకి అతిపెద్ద కారణం ఒక్కటే: రిస్క్ దాదాపు జీరో, ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, స్టాక్ మిగిలిపోతుందేమో అన్న టెన్షనే ఉండదు. అందుకే కదా చాలామందికి ఇదొక డ్రీమ్ బిజినెస్ లాగా అనిపిస్తుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే చాలామంది ఫెయిల్ అయ్యేది కూడా ఇక్కడే. పైకి కనిపించినంత ఈజీ అస్సలు కాదిది. ఈ మోడల్లో పైకి కనిపించని కొన్ని ప్రమాదకరమైన ట్రాప్స్ ఉన్నాయి. చాలా వ్యాపారాలు స్టార్టింగ్లోనే ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ ట్రాప్స్ గురించి తెలియకపోవడమే. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే అతిపెద్ద ప్రాబ్లం, సప్లయర్ రిస్క్. అంత బానే ఉంది, ఆర్డర్ వచ్చింది. కానీ మీ సప్లయర్ ప్రోడక్ట్ పంపడం లేట్ చేస్తే, క్వాలిటీ బాలేకపోతే, లేదా అసలు ఆ ప్రోడక్ట్ స్టాక్ అయిపోయిందని చెప్తే అప్పుడేం చేస్తారు? గుర్తుంచుకోండి, కస్టమర్ తిట్టేది మిమ్మాల్ని, మీ సప్లయర్ని కాదు. రెండో ట్రాప్, డెలివరీలో ఆలస్యం. చూడండి, ఆర్డర్ రాగానే మీరు దాన్ని సప్లయర్ దగ్గర కొని ప్యాక్ చేసి పంపాలి. ఈ ప్రాసెస్ అంతటికీ టైం పడుతుంది. కానీ ఇప్పుడు కస్టమర్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ స్పీడ్కి అలవాటు పడిపోయారు. వాళ్లతో పోలిస్తే మన డెలివరీ చాలా స్లోగా అనిపిస్తుంది. ఇది పెద్ద మైనస్. ఇక మూడోది, రిటర్న్స్. ఇదొక పీడకల లాంటిది. ఒకవేళ కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేసే పరిస్థితేంటి? మీరప్పటికే ఆ వస్తువు కొనేసి ఉంటే మీ డబ్బులు, ఆ స్టాక్ రెండూ బ్లాక్ అయిపోతాయి. ఇది క్రియేట్ చేసే టెన్షన్ అంతా ఇంత కాదు. నాల్గో ట్రాప్, నమ్మకం. చూడండి, మన దగ్గర స్టాక్ లేకపోయినా అవైలబుల్ అని చెప్పడం చాలా ఈజీ. కానీ డెలివరీ ఒకసారి లేట్ అయ్యిందంటే చాలు, కస్టమర్కి మీ మీద నమ్మకం పోతుంది. ఒక్కసారి నమ్మకం పోయిందంటే మీ బ్రాండ్ వాల్యూ జీరో అయిపోయినట్టే. ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి అసలు ఈ మోడల్ ఎవరికి సెట్ అవుతుంది? ఇప్పుడు మనం చేయబోయే విశ్లేషణ తర్వాత ఇది మీ ప్రోడక్ట్కి, మీ గోల్స్కి కరెక్టా కాదా అన్నది మీరే ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఇక్కడ డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. కస్టమ్ గిఫ్ట్స్, ప్రింటెడ్ టీషర్ట్స్, హ్యాండ్మేడ్ వస్తువులు, ఇలాంటి వాటికి ఇది బెస్ట్. ఎందుకంటే కస్టమర్లు వెయిట్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ రోజు వాడే సరుకులు, అర్జెంటుగా కావాల్సిన వస్తువులు, లేదా కేవలం ధర చూసి కొనే ప్రోడక్ట్స్కి ఈ మోడల్ అస్సలు వర్కౌట్ అవ్వదు. సరే, ఒకవేళ ఈ మోడల్ మీకు కరెక్ట్ అని మీరు ఫిక్స్డ్ అయితే, ఇందాక మనం చెప్పుకున్న రిస్కులను తగ్గించుకొని సేఫ్గా ఎలా స్టార్ట్ చేయాలో కొన్ని స్టెప్స్ చూద్దాం. ముందుగా ఒకరిద్దరు నమ్మకమైన సప్లయర్లను సెలెక్ట్ చేసుకోండి. వాళ్లతో ప్రైస్, క్వాలిటీ, రిటర్న్ పాలసీ ఇలా ప్రతీదీ క్లియర్గా మాట్లాడుకోండి. కస్టమర్కి నిజాయితీగా డెలివరీ టైం ఎంతో చెప్పండి, ఊహించి చెప్పొద్దు. ఇక ఆర్డర్ రాగానే అస్సలు లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. తెలివైన వ్యాపారవేత్తలు ఈ మోడల్ని ఎండ్ పాయింట్లా చూడరు. వాళ్లు దీన్ని ఒక స్ట్రాటజిక్ ఫస్ట్ స్టెప్లా వాడతారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు స్ట్రాటజీ. ఫేజ్ 1, బై ఆఫ్టర్ ఆర్డర్ మోడల్తో మార్కెట్ని టెస్ట్ చేయండి. ఫేజ్ 2, ఏ ప్రోడక్ట్స్ బాగా అమ్ముడవుతున్నాయో తెలుసుకుని
కేవలం వాటిని మాత్రమే చిన్నగా స్టాక్ మెయింటైన్ చేయండి. ఇక ఫేజ్ 3, ఆ సక్సెస్ని బేస్ చేసుకుని దాన్ని పూర్తిస్థాయి బిజినెస్గా మార్చండి. సో మనం గుర్తుంచుకోవాల్సిన కఠిన నిజమేంటంటే, ఇది ఏదో మ్యాజిక్ చేసే మోడల్ కాదు. ఇది సక్సెస్కి షార్ట్కట్ అంతకన్నా కాదు. ఇది కేవలం మార్కెట్ని టెస్ట్ చేయడానికి, రిస్క్ని తగ్గించుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక టెస్టింగ్ మోడల్ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మోడల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. కానీ దాన్ని స్కేల్ చేయడం, అంటే పెంచడం, చాలా కష్టం. దీనికి ఒక సరియైన సిస్టమ్ ఖచ్చితంగా అవసరం. బిజినెస్లో హైప్ కాదు, క్లారిటీ ముఖ్యం. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ బిజినెస్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.